హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా వస్తున్నాయి, వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకు ముందు పెద్దపల్లి రాజన్న రాసిన ఒకసారి శనార్థి నేటి మాట చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజాపాలన కానే కాదు, ముమ్మాటికి ప్రభుత్వ పాలనే. మెజారిటీ కులాల ప్రజలు పాలిస్తే అది ప్రజాపాలన అవుతుంది. కాకపోతే పాలన పగ్గాలు దొర చేతుల్లో నుంచి రెడ్డిల చేతుల్లోకి వెళ్ళాయి. బీసీలకు ఎప్పుడు అధికారాన్ని ఇచ్చారు? పార్టీ ఫిరాయించిన నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, కోర్టు కేసులో విచారణ జరుగుతున్న లీడర్లు వీళ్ళే కదా ఇప్పుడు పరిపాలన అందిస్తున్నది. మీ పదవులను కాపాడుకునేందుకే ఇది ప్రజాపాలన అని కట్టుకథలు అల్లుతున్నారు. 10 నెలల మీ పరిపాలనలో మంత్రివర్గ విస్తరణ లేదు, కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తింపు లేదు, కుల గణనపై ఓ అడుగు ముందుకు వేసింది లేదు. ఏ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారో జవాబు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలా ఉంటుందని కలలు కన్నాం. కానీ మీ పాలన విధానాన్ని చూస్తుంటే గత పాలకులకు మీకు తేడా లేదనిపిస్తుందో లీడర్లు అని మా పెద్దపల్లి రాజన్న ఆవేదనగా రాసుకొచ్చిండు. వాస్తవమే కదా. ప్రజాపాలన అంటే ప్రతి కులానికి, ప్రతి మతానికి దానిలో సభ్యత్వం ఉండాలి. కానీ ఎక్కడ కాంగ్రెస్ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్గా మారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రజాపాలన అని ఎట్లా పెట్టుకుంటుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు మా పెద్దపల్లి రాజన్న. ఇప్పటికైనా కొంచెం తెచ్చుకోండి. ఇక ఫోకస్ చూద్దాం ఒకసారి. ఓటరా, నీవు తెరచాటు రాజకీయమే చేయాలి అంటూ మా సకినాల సుధాకర్ పటేల్ రాసిండు. కచ్చిరికాడి ముచ్చాట్లు గీ తీన్మార్ మల్లన్న మాట అయితే తీన్మారే. ఓ కామరాతి ఆ కోడలి పిల్ల అంత జోరుగా అనబడుతీవి, ఆ మల్లన్న అంటే మాట ఏంటో అని పెద్ద ఎత్తున కచ్చిరికాడి ముచ్చట్లయితే మీకు ప్రత్యేకంగా వస్తూ ఉంది బులెటిన్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. బెల్ట్ షాపులు ఎత్తివేయాలని మహిళల ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు అవుతుంది. బెల్ట్ షాపులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. 420 హామీలలో ఇదొక హామీ. మరి హామీ ఎటుపోయింది? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తూతూ మంత్రంగా హడావుడి చేసిండు. 4 రోజులు కేల్కతం దుకాణం బంద్ పెట్టిండు. 3 పువ్వులు 6 కాయలుగా, 6 పువ్వులు 3 కాయలుగా జబర్దస్త్గా వర్ధిల్లుతుంది తెలంగాణ రాష్ట్రం. ఆల్రెడీ హైదరాబాద్లో 11 గంటల దాకా వైన్ షాపులు ఉన్నాయి, 12 గంటల దాకా బార్లు ఉన్నాయి. ఇక 24 గంటలు మీకు బెల్ట్ షాపులలో మందు దొరుకుతుంది. తాగినోడికి తాగినంత, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. లాస్ట్కు మహిళలు ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాది కాగజ్ నగర్ల పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్న దళారులు పట్టించుకొని అధికారులు నిజంగా రేషన్ బియ్యం విషయంలో మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. ఎంతమంది అగ్రవర్ణాలకు రేషన్ కార్డులు ఉన్నాయి? ఎంతమందికి రేషన్ బియ్యం తింటా ఉన్నారు? 10 రూపాయల అంటే రేషన్ బియ్యం తెచ్చుకొని మళ్ళీ అదే డీలర్కు 10 రూపాయల చొప్పున ఎంతమంది అమ్ముతూ ఉన్నారు? రేషన్ బియ్యంలో ఇంత పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతూ ఉన్నా కూడా ప్రతి ట్రైన్లో మహారాష్ట్రకు వెళ్తూ ఉన్న బియ్యాన్ని ఎందుకు పట్టించుకోరు? ప్రతి రేషన్ డీలర్ దగ్గర ఎంత పెద్ద దందా జరుగుతూ ఉంది. ఇది తెలియని రాష్ట్ర సర్కారా? ఏం జరుగుతుంది అసలు? నేనే స్వయంగా బంజారా హిల్స్లో మన మేయర్ విజయలక్ష్మి ఇంటి పక్కన 4 రేషన్ షాపులను సీజ్ చేయించిన. రాత్రి 11 గంటల దాకా ఉండి అది లేదు, ఇది లేదు, మన్ను లేదు, మశానం లేదు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఇక బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ, వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే సింగరేణిలో స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రారంభమవుతా ఉన్నాయి. రామకృష్ణపూర్, దాన్నే బీజూన్ కూడా అంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే అనిల్, బోధ్ నియోజకవర్గం. ఇక భూ కబ్జాలను అరికట్టాలి, ఆ బాధ్యత ఎమ్మెల్యేలే. భూ కబ్జాలను అరికట్టే బాధ్యత ఎమ్మెల్యేలే అని రాయాలి వార్త. కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంపల్లి నుంచి గ్యారంటీలు అమలు చేసే వరకు నిద్ర పోనీయం, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఇక్కడో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఒక వార్త తీసుకుంటే అయిపోతుంది కదా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. మిల్లర్లు బియ్యం సరఫరా చేయాలి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు. కామారెడ్డిలో
నెత్తురొడుతున్న రహదారులు, ఏడాదిలో 337 మంది మృత్యువాత, 767 రోడ్డు ప్రమాదాలు, ఇంకా కోలుకొని 250 మంది క్షతగాత్రులు. లారీలు, కార్లు, ఇక టక్కర్లు అయితే కార్లు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోడే. మాజీ సర్పంచ్ అవినీతిపై విచారణ జరపాలి. పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తుల నిరసన, అరాచకాలు చేస్తే కఠిన చర్యలంటూ ఏసీబీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఆర్మూర్ నుంచి జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికైంది కామారెడ్డిలో. సమాచార హక్కు చట్టం వజ్రాయుధం, కానీ వజ్రాయుధమే కానీ సమాచార హక్కు చట్టాన్ని నియంత్రణలోకి పెట్టి సమాచార హక్కు చట్టం కింద పిటిషన్లు దాఖలు చేస్తే పలాని సమాచారం కావాలని మనం పిటిషన్ పెట్టుకుంటే ఆ సమాచారమే రాదు. అదే హక్కు చట్టం తెలంగాణ రాష్ట్రంలో. డిచ్పల్లి యూనివర్సిటీలో మళ్ళీ పాము కలకలం. అవి స్టూడెంట్స్ ఉన్నారా లేరా అని చూసిపోదామని వస్తూ ఉన్నాయి పాములు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ధనార్జనే ధ్యేయంగా పాఠశాలల దందా, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. రామగుండం ఎంఈఓకు ఏఐఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదు. ఎన్ని ఫిర్యాదులు చేసిన వాళ్ళు పట్టించుకునేది లేదు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతూ ఉంది. ఇక వీధి కుక్కలు, కోతులతో జాగ్రత్తగా ఉండాలి. అవి వెంట పడితే పారిపోకుండా ఉండి ఎదుర్కోవాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచనలు. కోతులు అంటే వీధి కుక్కలు ఎక్కువైనాయి, కోతులు ఎక్కువైనాయి అని కలెక్టరే చెప్తా ఉన్నది. దానిపైన చర్యలు లేవు. అవి వెంట పడితే ఇక ట్రైనింగ్ ఇవ్వండి. లేదంటే కోతులు వెంట పడితే ఎట్లా తప్పించుకోవాలి, కుక్కలు ఎట్లా పడితే ఎట్లా తప్పించుకోవాలని ట్రైనింగ్ ఇవ్వండి. అధికారం ఉన్న ఆవేదనే మిగిలి. కరీంనగర్ కాంగ్రెస్లో కార్యకర్తల ఆవేదన. ఏ కార్యకర్తను కదిలించిన కన్నీటి గాదే. పార్టీ మారి వచ్చిన నాయకులకు రెడ్ కార్పెట్లు. పార్టీ వీడని నాయకులకు కార్యకర్తలకు పలకరింపు కరువే. జిల్లా నగర అధ్యక్షులు నాయకుల పరిస్థితి. ఇక్కడ కరీంనగర్ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారు. మొన్నటి వరకు 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్లోకి వచ్చి ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాలలో కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెడితే ఆ కేసులు ఎదుర్కొంటున్న అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన కార్యకర్తలకే ఇప్పుడు మొన్న యువజన కాంగ్రెస్ నుంచి పోటీలకు దిగుతూ ఉన్నారు. పోటీలకు ఇక 5,000 బోనస్ ఇప్పించడం సంతోషం. కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ RG1 అధ్యక్షుడు ఎంఏ గౌస్ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా సమాన బోనస్ ఇవ్వాలని. బోనస్ సింగరేణి బోనస్, దసరా బోనస్ 5,000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తూ ఉన్నారు. ఆయన కృతజ్ఞత చెప్పిండు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 4న చెలో కలెక్టరేట్ మేడిపల్లి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. వేతనాలు ఒక చోట, విధులు మరో చోట. రేగోడ్ మండలంలో ఉపాధ్యాయుల కొరత. ఉపాధ్యాయులు లేక మూతపడిన పాఠశాల. ఏడుస్తూ ఉన్నాయి పాఠశాలలు రాష్ట్రంలో. హైడ్రా గీడ్రా జాంతానయ్ అంటున్నారు. ఎక్కడైతే సంగారెడ్డిలో. ఎవరిల్లు? జోగిపేటలో రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కుంటలను పూడ్చివేస్తున్న చోద్యం చూస్తున్న అధికారులు. కేపీఆర్ వెంచర్కు అనుమతి లేదన్న తహసీల్దార్. బఫర్ జోన్ వరద కాలువలను సైతం వదలని రియల్టర్. ఇది ఏడా జోగిపేట అంటే ఇక్కడ మన మంత్రివర్యులు రాజా దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే శనార్థి కథనంపై పూర్తి నివేదిక ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ ఆదేశం. నడి రోడ్డుపై వ్యాపారాలు అవస్థలు పడుతున్న వాహనదారులు అంటూ శనార్థిలో కథనం. తీవ్రంగా స్పందించిన కలెక్టర్ పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం. నిన్ననే వార్త వచ్చింది. నడి రోడ్డుపై వ్యాపారాలు అవస్థలు పడుతున్న వాహనదారులు మొత్తం రోడ్లను కబ్జా చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇక కార్లలో పోయేటోడు, బండ్లలో పోయేటోడు ఆరణల మీద ఆరణలు కొట్టాలి, ఏదో ఒకటి యాక్సిడెంట్ కావాలి. థ్యాంక్ యూ. ఎనీవే 26న కోదండరాంకు సన్మానం చేయబోతున్నారు సిద్దిపేటలో. రేషన్ డీలర్ల పాత్ర మరవలేం. బరాబరే. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి హామీ. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మైపాల్ రెడ్డి ఎన్నిక. ఇదే మైపాల్ రెడ్డి పటాన్ చెరువును మొత్తం కబ్జా పెట్టిండు. ఇప్పుడు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక రేషన్ డీలర్ల పని కూడా ఖతమవుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. పిడుగుపాటుకు 2 ఆవులు మృతి. ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఆర్ఓకు వినతి. ఆ ఎంఆర్ఓ ఆదుకుంటారా, ప్రభుత్వం ఆదుకుంటారా చూడాలి. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వాలను నమోదు చేయాలి. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డి సభ్యత్వ
నమోదులో షేర్లింగంపల్లి ముందంజలో ఉండాలని పిలుపునిస్తా ఉన్నారు. ఇక్కడ షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. శిథిలావస్థలో గిరినగర్ పాఠశాల ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం. చిన్నపాటి వర్షానికి నీటితో నిండుతున్న ప్రాంగణం, బురదమయమవుతున్న తరగతి గదులు. నూతన భవనం నిర్మించాలి. కూన శ్రీశైలంగౌడ్కు ఉపాధ్యాయుల వినతి పత్రం అందజేసిండ్రు. గిరినగర్లో పాఠశాల ఖతమవుతుందంట. కొత్త పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు రోజు సంవత్సరానికి 20-30 పాఠశాలలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం పట్టించుకునే నాదుడు లేకపోయా. ఏం లాభం? ఇక వృద్ధురాలిని బర్త్డే అని పిలిపించి నిలువు దోపిడీ చేసి బంగారం వెండి ఆభరణాలు ఎత్తుకెళ్ళి ఇక్కడ 3 చింతలపల్లి కాడ ఇద్దరు భార్యాభర్తలు ప్లాన్ వేసుకున్నారు. ఆ ముసలామ దగ్గర బంగారం బాగున్నది, వెండి గిండి. బర్త్డే అని ఇంట్లోకి పిలిపించి డోర్ పెట్టి నోట్ల గుడ్డలు కుక్కి మొత్తం కథం పట్టించిందంట దుర్మార్గులు. ఇక కిషన్ నగర్లో బెల్ట్ షాపులు తొలగించండి. బెల్ట్ షాపులు తొలగిస్తలేరు, దీక్ష చేయనిస్తలేరు. 2 రోజులుగా రిలే నిరహార దీక్షతో యువకుడు నిరసన. ఆబ్కారీ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తుల ఆవేదన. షాద్నగర్లో ఎందుకు ఆబ్కారీ అధికారులు స్పందించారంటే వాళ్ళకి నెల మామూలు పోతాయి కదా. ఆ మామూలను అడ్డకట్ట వేస్తే వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? ఒక్కొక్కరిని ఉరికించుకుడు కొట్టాలి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కాలనీ సమస్యలను పరిష్కరించండి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు కోరిన మార్కండేయ నగర్ కాలనీ వాసులు. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండానే బహుళ అంతస్తులకు అనుమతులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 7 కాలనీల వాసులు తక్షణమే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాల్కి మల్కాజ్గిరి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి. నత్త నడకన గుర్రపు డెక్క తొలగింపు పనులు. ఉప్పల్ నల్ల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క సీఎం హైడ్రా కమిషన్ వచ్చినప్పుడు హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకొని అధికారులు పాలకుడికి. మా ఆఫీస్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఉప్పల్ నల్ల చెరువు అని. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పక్కన ప్రోగ్రాం పెడితే ఇగో మిషన్ పెట్టి మొత్తం ఇక నా గుర్రపు డెక్క తీసేస్తామని కలరింగ్ ఇచ్చిండ్రు. మొన్న హైడ్రా కమిషన్ ఉప్పల్ నల్ల చెరువు సగం కబ్జా అయిపోయింది 90% అని చూద్దామని వస్తే ఆ రోజు మిషన్ పెట్టిండ్రు, హడావుడి చేసిండ్రు. మళ్ళీ అది పక్కనేస్తాడు, తెల్లారేసరికి అది మొత్తం పాతకపోతుంది. అంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ప్రజలకు ఉపయోగం లేకుండా ఉన్నది. అదే మొత్తం గుర్రపు డెక్క తీసి ఓ మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తే ఉప్పల్ ప్రజలు కానీ పరిసరాల ప్రాంతాల ప్రజలు కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అది చేస్తలేరు. ఎప్పుడు వస్తుందో వీళ్ళకు ఏమొస్తుందో పో. ఇక ఏసీ ఎస్టీ కమిషనర్ మాజీ సభ్యుడు నరసింహపై దాడికి యత్నం. కారును అడ్డగించి కర్రలు రాళ్లతో దాడి. కత్తుల జనార్దన్ పనేనని ఆరోపణ. తనకు ప్రాణహాని ఉందంటున్న నరసింహ. ఎంటమాలజీ కుటుంబాన్ని ఆదుకోవాలి. జిహెచ్ఎంసీ నుంచి 10 లక్షల ఆర్థిక సాయం అందజేయాలి. మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత. చెంచుల అభ్యున్నతికి కృషి జరగాలి. చెంచుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ఇక భారీ వర్షాల నేపథ్యంలో కొత్త చెరువు అలుగు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే. నేడు ఉమ్మడి పాలమూరులో మంత్రుల పర్యటన. వట్టెం ఎల్లూరు ప్రాజెక్టుల పరిశీలన సమీక్ష. కొత్తకోట కానాయిపల్లి శంకర్ సముద్రం పరిశీలన. దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ వెల్లడి. ఇక సమయపాలన పాటించని వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహం. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఎమ్మెల్యే వచ్చిన అరగంటకు డాక్టర్లు వచ్చిందంట. మంచిగానే ఉన్నది కథ. పూర్వ విఆర్ఏలకు న్యాయం చేయండి. పూర్వ గ్రామ రెవెన్యూ సహాయకుల హక్కుల పోరాట సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది కృష్ణా నుంచి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. హాలియా నిడమనూరు మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు. హాలియా తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, నిడమనూరు అంకతి సత్యం ఉత్తర్వులు వెల్లడించిన వ్యవసాయ శాఖ. ఏ పోస్ట్ అన్నా చూడండి ఓ రెడ్డికి అయితే ఉంటుంది కంపల్సరీ కాంగ్రెస్లో. ఇక నల్లబెల్లం పట్టివేతలో మల్ల గుల్లాలు ఎంటీ. ఆత్మకూరు మండల పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులో 25 క్వింటాల బెల్లం, 60 కేజీల పట్టిక నాటుసారా లభ్యం. ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు అసలు వారిని లారీని కూడా వదిలేసిందంట. డబ్బులు తీసుకుంటూ వదిలేస్తారు, ఇంకేం చేస్తారు. ధామగుండం అడవుల పరిరక్షణ అందరి బాధ్యత. అడవులను కాపాడి మానవ జాతి మనుగడకు తోడ్పడాలి. సామాజిక ఉద్యమకారులు రచయిత చిన్నయ్య అడవుల పరిరక్షణకై
ప్రకృతి ప్రేమికుల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేటకొండూరు. ఇక విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా కేంద్రంలోని బోయవాడ రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు ఇవి ఏమవుతుందంటే ఈ ప్రకటనలకు తప్ప, వార్తలకు తప్ప అసలు ముచ్చట లేదు. విద్యకు అసలు బడ్జెట్లోనే కేటాయింపులు లేవు. ఇక ఎక్కడి నుంచి పెడతారు వీళ్ళు? కష్టంతో కాదు ఇష్టంతో చదవాలి. పాఠశాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ హనుమంత్ టేక్లో సోమవారం జడ్పీ స్కూల్ ఆకస్మిక తనిఖీ. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన చేస్తూ ఉన్నారు భువనగిరిలో. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఇంతకీ నవీన్ రాజ్ ఎవరు? కౌన్సిల్ సమావేశంకు స్వాగతించిన పోలీస్ అధికారి గౌరవ స్వాగతం పలకడంతో అవాక్కైన ప్రజలు. సామాన్య ప్రజలకు లేని అనుమతి ఈయనకెందుకు? ప్రైవేటు వ్యక్తికి బందోబస్తు కల్పించిన వరంగల్ ఏసీపీ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్న సామాన్యులు. అధికారం ఉంటే క్రమశిక్షణ చర్యలు ఉండవా అంటూ ప్రజలు. ఎవరి వ్యక్తి? రౌడీ షీట్కు ఏసీపీ స్వాగతం పలికిండు. రౌడీ షీట్లకు ఏసీపీలకు అంత మంచి దోస్తానం ఉంది వరంగల్లో. ఇక కార్మికోద్యమ అగ్రనేత కామ్రేడ్ ముఖ్తార్ కార్మికోద్యమ అగ్రనేత కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న బయ్యారం నుంచి. ఇక బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. దాతల సహాయంతో పాఠశాలలో మౌలిక వసతుల నిర్వహణ, విద్యారంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దాతల సహాయంతో చేస్తారంట. దాతల సహాయం ప్రభుత్వం చేయది. ఇక నకిలీ బయో మందులతో అన్నదాతలకు ఉరి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఫెర్టిలైజర్ షాపులు, అర్హత లేకుండా కోకొల్లలో పుట్టుకొస్తున్న దుకాణాలు, లైసెన్స్ ఒక దగ్గర షాపు వేరే దగ్గర నడిపిస్తున్న వైనం. ఏవి నకిలీవో ఏవి మంచియో తెలుసుకోలేకపోతున్న రైతన్నలు. గిరిజన ప్రజలను ఆసరగా చేసుకొని దోపిడీ మొద్దు నిద్రపోతున్న వ్యవసాయ శాఖ అధికారులు డోర్నకల్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పిడుగుపాటుతో 2 యువతులు మృతి, మరికొందరి పరిస్థితి విషమం. దమ్మపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక అడవి జంతువుల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి. నేడు చెలో ఢిల్లీని జయప్రదం చేయండి. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కొనిజర్ల. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి భానుమతి. అవి పట్టుకుంటూ ఫోటోలు దిగుతుండలేదు. ఎండిన పొలాలను పరిశీలించిన కలెక్టర్ కుసుమంచి. సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదలైంది పాలేరులో. తహసీల్దార్ రాఘవరెడ్డి సేవలు బేస్ సమస్య తెలిపిన వెంటనే పరిష్కారం. ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు పినపాక. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చంద్రగుండ నుంచి. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. సింధును మళ్ళీ పోడియం పైకి తీసుకొస్తా. బ్యాడ్మింటన్ కోచ్ అనూప్ శ్రీధర్ చేస్తున్న వ్యాఖ్యలు. పారా షెట్లర్లకు నజరానా 50 లక్షల రివార్డ్ ప్రకటించిన BAI. గోల్డ్ గెలిచిన నితేష్కు 15 లక్షలు. ఇక్కడ లక్షలు, క్రికెటర్లకు కోట్లు, అంతే తేడా. మహిళల T20 వరల్డ్ కప్కు మహిళల ఎంపైర్లు. ICC కీలక నిర్ణయం. గ్రేట్ జాబ్. ఇక పాకిస్తాన్పై ఉత్కంఠ విజయం. ఆ అపురూప క్షణాలకు 17 ఏళ్ళు. అప్పటి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫ్యాన్స్ పొట్టు కొట్టినప్పుడు. మూవీ వార్తలు చూద్దాం. అందం అదరహో. ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఆలియా, ఐశ్వర్య రాయ్ ర్యాంప్ వాకులు చేస్తూ ఉన్నారంట. ఆగని దేవరాజ్ జోరు. ఓవర్సీస్లో మరో ఘనత. $2 మిలియన్ మార్కును దాటిన ప్రీసేల్ బుకింగ్స్. ఇక స్త్రీ 2 కోసం వెయిటింగ్. నా కెరీర్కి ఇది ఊహించని వరం. హీరోయిన్ శ్రద్ధ కపూర్ చేస్తున్న వ్యాఖ్యలు. సత్యకు విపరీతమైన క్రేజ్. మత్తు వదల 2 తర్వాత హీరో ఆఫర్స్ వస్తూ ఉన్నాయంట. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండడానికి న్యూస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.